నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. డాక్టర్ వైఎస్సార్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన హార్టికల్చర్ విద్యార్థులు గురువారం అల్లూరి సీతారామరాజు జిల్లా పందిరి మామిడి గ్రామంలోని వ్యవసాయ పరిశోధన కేంద్రాన్ని సందర్శించారు. సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ పణికుమార్ నేతృత్వంలో వీరు తమ డిగ్రీలో ఇంటెన్సివ్ షిప్లో భాగంగా పని అనుభవం పొందడానికి ఇలా ఫీల్డ్ వర్క్ చేస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా పందిరిమామిడిలోని సీనియర్ సైంటిస్ట్ పి. వెంగయ్య వారికి అక్కడ జరుగు పరిశోధనలు, గిరిజనుల వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్ గురించి తెలియజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ అనుభవాలను తెలియజేశారు. గ్రామీణ ప్రాంతాలతో రైతులతో పాటు ఉండి ఆ రైతుల యొక్క సాధక బాధకాలు, ఆ రైతుల్లో ఉండే పని అనుభవాలు, కాస్ట్ ఎకనామిక్స్ అంటే అన్ని సబ్జెక్టుల వారీగా రైతులతో పాటుగా ఆ విలేజ్ల్లో నివాసం ఉండి వాళ్ళతో పాటు వాళ్ళు చేసే రోజువారీ కార్యక్రమాలను స్టడీ చేస్తూ, అలాగే మా యూనివర్సిటీలో ఉన్న సాంకేతిక సహకారాన్ని వాళ్ళకి అందిస్తూ, అలాగే మిగిలిన ఇతర సంస్థల్లో ఉండే శాస్త్రవేత్తలను కూడా వాళ్ళకి అనుసంధానం చేస్తూ ఎప్పటికప్పుడు రైతుల ద్వారా రైతులు ఎదుర్కొనే సమస్యలను కూడా అబ్జర్వ్ చేస్తూ వాటికి ఇన్ఫామ్ చేస్తూ ఈ విధంగా ఒక పని అనుభవ పథకాన్ని గ్రామీణ ప్రాంతాల్లో పణికుమార్ ఇక్కడ ఉద్యాన పరిశోధన స్థానం డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ఇక్కడ రావేప్ స్టూడెంట్స్ రూరల్ హార్టికల్చర్ వర్క్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామ్ అనే భాగంలో ఈ ఫైనల్ ఇయర్ బిఎస్సి హార్టికల్చర్ స్టూడెంట్స్ ఇక్కడ 4 months వచ్చి ఈ వెదురుపాక, బావుజీపేట, వీర్లంకపల్లి ఈ గ్రామాల్లో ఉండి ఈ రైతులతో వాళ్ళు రోజు వాళ్ళు ఎలా పంటలు పండిస్తున్నారు, అందులో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ విధంగా ఇవన్నీ వాళ్ళు రోజు అబ్జర్వ్ చేస్తూ మా రీసెర్చ్ స్టేషన్లో మాతో కూడా వాళ్ళు సలహాలు తీసుకుంటూ అదే సలహాలని ఆ ఫార్మర్స్ దగ్గర కూడా వాళ్ళు వివరిస్తూ దీనిలో భాగంగానే వాళ్ళు కూడా దీనిలో ప్రాక్టికల్గా తెలుసుకుంటూ ఉంటారు. ఏం నేర్చుకున్నాను చెప్పు, నువ్వు మాట్లాడా ఏం నేర్చుకున్నా ఈ ఫైనల్ ఇయర్ బిఎస్సిలో నువ్వు మాట్లాడు చెప్పు. ఈ ఫైనల్ ఇయర్ బిఎస్సి కదా ఇక్కడ ఏమేమి నేర్చుకున్నారు, ఫార్మర్స్ దగ్గర నుంచి వాళ్ళు ఏంటి గ్యాప్ ఏంటి, వాళ్ళు ఎక్కడెక్కడ ఇప్పుడు పెస్టిసైడ్స్ కొడుతున్నప్పుడు ఎంత ఇది చేస్తున్నారు, మామూలు రికమెండేషన్ ఎలా ఉంది, ఇదంతా నీ అనుభవపూర్వకంగా చెప్పు. నీ పేరు చెప్పు. నా పేరు పి. భరత్. నేను ర్యావ్ ప్రోగ్రామ్ దాని ద్వారా ఇక్కడ పందిరిమామిడి రీసెర్చ్ స్టేషన్లో అలాట్ చేయడం జరిగింది. మేమందరం వచ్చేసేసరికి అందరం ఒక్కొక్క విలేజెస్లో ఉంటాము. వచ్చే డైరెక్టర్ ఫార్మర్స్తో పాటు డైలీ ఫీల్డ్కి వెళ్ళి వాళ్ళు చేస్తున్న పనుల్లో ఆ అనుభవం తెలుసుకుందాం అనుకొని ఈ ప్రోగ్రామ్ మెయిన్ ఉద్దేశం. దాంట్లో భాగంగా ఇప్పుడు మనకు వచ్చేసరికి ఫార్మర్స్ దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ వాళ్ళు చేసే వర్క్కి మనం చేసే వెనక బ్యాక్గ్రౌండ్ వర్క్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. దాన్ని గ్యాప్ అనాలిసిస్ అంటారు. ఆ గ్యాప్ అనాలిసిస్లో మన చిన్న ఎగ్జాంపుల్గా తీసుకుంటే పెస్టిసైడ్స్ వచ్చేసరికి మన ఇప్పుడు రీసెర్చ్ స్టేషన్ రికమెండేషన్ కానీ లేదంటే యూనివర్సిటీ రికమెండేషన్ కానీ చాలా డిఫరెన్స్ ఉంటుంది. దానికి నా పేరు ఎన్ మోకరాజు. నేను డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో బిఎస్సి ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. మాకు ర్యావత్లో భాగంగా ఇక్కడ హెచ్ఆర్ఎస్ పందిరిమామిడి రీసెర్చ్ స్టేషన్కి మమ్మల్ని అడాప్ట్ చేశారు. మాకు హెచ్ఆర్ఎస్ రీసెర్చ్ స్టేషన్ సైంటిస్టులు డాక్టర్ సిపి వెంకయ్య గారు అండ్ డాక్టర్ జే పణికుమార్ సార్ వీళ్ళు మాకు కొన్ని విలేజెస్ నుండి అడాప్ట్ చేయడం అనేది జరిగింది. ఒక 5 కలిపి ఒక గ్రామీణ ప్రాంతాన్ని మాకు అడాప్ట్ చేయడం అనేది జరిగింది. అందులో మేము రైతులతో ప్రతిరోజు మమేకమయ్యి వాళ్ళు డైలీ రొటేషను వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటన్నదే తెలుసుకొని వాళ్ళ దగ్గర మేము నేర్చుకోవడం జరుగుతుంది ప్రాక్టికల్గా. మేము గత 3 సంవత్సరాలు అనేది మేము ఒక థియరీగా అంటే ఒక బుక్లో చూసి నేర్చుకున్నాం.